చెప్పుకుందాము. ఆడ ఏమేమి ఉన్నాయి? త్రిభుజము, వృత్తము, చతురస్రం ఉంది. 3 ఆకారాలు ఉన్నాయి. పెద్ద గుండం చుట్టూ తిరుగుతూ నేను కంజర కొట్టు పాట పాడతా. స్టాప్ అన్నప్పుడు నేను ఏ ఆకారం చెప్తానో త్రిభుజము అన్నప్పుడు త్రిభుజం ఎట్లా ఉంటుంది? సమోసాలా ఉండదు. ఇది త్రిభుజం, సరేనా? వృత్తము అంటే చపాతి, ఇడ్లీ, దోశ, ప్లేట్ లాగా, బొట్టు పిల్లలాగా, సూర్యులాగా, చతురులాగా ఇది ఉంది కదా. చతురస్రం అంటే ఇది పలకలాగా, బిస్కెట్ లాగా ఇది ఉంది అన్నాడు. ఏ ఆకారం పేరు చెప్తే ఆకారంలో అందరూ వెళ్ళాలి, సరేనా పిల్లలు? స్టార్ట్. సమోసా, 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 కోన్, 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 చపాతి, దోశ, ఇడ్లీ, బొట్టు బిళ్ళ, పలక, బిస్కెట్. రన్ 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 వృత్తం. అందరూ వృత్తాకారంలో ఉండాలి. వృత్తాకారం ఏది పిల్లలు? ఏది వృత్తాకారము? వృత్తము ఏ ఆకారంలో ఉంటుంది చెప్పండి మీరు. రౌండ్ ఏమేమి వస్తువులు ఉంటాయి చెప్పండి. దోశ రౌండ్ ఏమేమి ఉంటాయి వస్తువులు? చపాతి, ఇంకా ఇడ్లీ, ఇంకా ప్లేట్, ఇంకా గాజులు. బొట్టు పెట్టుకుంటా. బొట్టు బిల్ల ఎలా ఉంటది? గుండ్రంగా ఉంటది. ఆ సూర్యుడు ఎలా ఉన్నాడు? చందమామ ఎలా ఉంటది? ఈ వృత్తాకారము అన్ని వస్తువుల లాగా ఉంటది కదా పిల్లలు. ఓకే, వెరీ గుడ్. మళ్ళీ స్టార్ట్.